సత్యం సుందరం మూవీ రివ్యూ. కార్తీ, అరవింద్ స్వామి ముఖ్యమైన పాత్రల్లో నటించిన చిత్రం సత్యం సుందరం. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సూర్య మరియు జ్యోతిక నిర్మించారు. 96 వంటి సూపర్ గుడ్ ఫిలింని రూపొందించిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై ఒక క్యూరియాసిటీ పెరిగింది. 96 మూవీని తెలుగులో జాను మూవీగా రీమేక్ చేశారు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఫీల్ గుడ్ మూవీగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కథ. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, సత్యం పాత్రలో అరవింద్ గుంటూరు జిల్లాలో ఉన్న ఉద్దండరాయునిపాలెం. అరవింద్ స్వామికి ఆ ఊరు అన్నా, ఆ ఊరిలోని వాళ్ళ తాతల కాలం నాటి ఇల్లు అన్నా చాలా ఇష్టం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంటిని కోల్పోతారు. ఆ తర్వాత అరవింద్ వారి ఫ్యామిలీ అక్కడి నుండి వైజాగ్కి షిఫ్ట్ అవుతారు. అప్పటికే 30 ఏళ్లు గడిచిపోతాయి. కానీ ఆ ఊరు, ఆ ఇంటి జ్ఞాపకాలు ఇంకా వెంటాడతాయి. ఒకసారి పెళ్లి కోసం తప్పనిసరి పరిస్థితిలో ఆ ఊరికి వెళ్తారు. కానీ ఆ ఊర్లో అరవింద్ను బావా అని కార్తీ పిలుస్తారు. అతని అతివాగుడు చూసి అరవింద్కి మొదట్లో చిరాకు అనిపించినా అతను చూపే ప్రేమ, ఆప్యాయతను చూసి ఇద్దరు మంచి స్నేహితులు అయిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? బావా అని పిలిచే కార్తీ అసలు ఎవరు? కార్తీకి అరవింద్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అరవింద్ కార్తీని గుర్తుపట్టాడా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉంది అంటే, ఈ కథ వింటుంటే నవల చదివినట్లు అనిపించింది. ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్లో కార్తీ ఈ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మాటను నిజం చేస్తూ ఈ చిత్రం తెరపై మట్టి సువాసనతో నిండిపోయింది మరియు జ్ఞాపకాలు, భావోద్వేగాలతో కూడిన అందమైన జీవిత ప్రయాణంగా కొనసాగిపోయింది. ట్రైలర్ ఆధారంగా సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. బంధుమిత్రుల చేతిలో మోసపోయి తన ఊరిని విడిచి వెళ్లిన వ్యక్తి కొన్నేళ్ల తర్వాత ఆ ఊరికి ఒక శుభకార్యం కోసం తిరిగి వస్తే అతనికి అక్కడ ఎలాంటి అనుభవం ఉంటుంది? తనను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి పేరు తెలుసుకోవడంలో అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? మామూలు కమర్షియల్ ట్రెండ్స్కి వేల మైళ్ళ దూరంలో ఈ సినిమా ఉంటుంది. సినిమా మొదలయ్యే విధానం, సాగుతున్న తీరు, ముగింపు ప్రశాంతమైన నదిలా ప్రవహిస్తుంది. ఈ ఫ్లో ప్రేక్షకులకు 3 గంటల వెనక్కి తీసుకెళ్లడంలో దర్శకుడు ఏమాత్రం సక్సెస్ అయ్యారో అనిపిస్తుంది. సత్యం ఎందుకు గ్రామాన్ని విడిచిపెట్టాడు అనే విషయాన్ని చూపిస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. కార్తీ క్యారెక్టర్ పరిచయం, అల్లరి, ఎవరినైనా గుర్తుపట్టినప్పుడు సత్యం ఎదుర్కొన్న సమస్యలు, పేరు తెలుసుకోవాలంటే ఎదురయ్యే సమస్యలు అన్నీ ఫన్నీగా అనిపిస్తాయి. పెళ్లి సీన్లో సత్యం తన చెల్లికి చెవుపోగు ఇస్తే ఆమె దానిని స్టేజ్ పై నుండి విసిరేసింది. అన్నయ్య ఇచ్చిన నగలను కూడా తీసేసే సన్నివేశం మనసును హత్తుకుంటుంది. ఈ సినిమా ఇంటర్వెల్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో కార్తీ ఇంటి నుండి కథ మొదలవుతుంది. ఇంటిని సందర్శించిన తర్వాత సత్యం యొక్క అనుభవం ప్రజల హృదయాలను హత్తుకుంటుంది మరియు వారిని నవ్విస్తుంది. ముఖ్యంగా సత్యం సైకిల్ పార్ట్. కార్తీ కుటుంబం ఎలా మారిపోయింది? ఇది ప్రేక్షకులను గత కొన్ని రోజుల వెనక్కి తీసుకెళ్లింది. కార్తీ ఇంట్లో ఉండే ఎద్దు, అతనితో అనుబంధం కూడా ఆకట్టుకుంటుంది. కార్తీ పాత్ర పేరు తలుచుకుంటే సత్యం మానసిక పోరాటం, చివరిగా తనకు మరియు సత్యంకు మధ్య జరిగే ఫోన్ సంభాషణలు, కార్తీ పాత్ర పేరుని ఏ విధంగా బయట పెట్టారు అనేది చాలా ఫన్నీగా ఉంటుంది. మొత్తానికి సినిమా చూసి బయటికి వచ్చిన ప్రేక్షకులకి ఒక ఎమోషనల్ మూవీ చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఎవరు ఎలా చేశారు అంటే, పాత్రల పట్ల, కథల పట్ల ఇంతలా ఇంట్రెస్ట్ లేకపోతే అలాంటి స్క్రిప్ట్లు తెరపైకి రావు. ఈ విషయంలో కార్తీతో సహా అరవింద్ స్వామి ధైర్యాన్ని అభినందించాలి. ఈ చిత్రంలో వారితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల్లో పూర్తిగా జీవించారు. అతను సహజమైన నటనను ప్రదర్శించాడు. ప్రేక్షకులు స్క్రీన్ పై నిజమైన కథను చూస్తున్నట్లు భావించారు. కార్తీ పాత్ర నవ్విస్తూ, ఎమోషన్స్తో ఏడిపిస్తూ, అరవింద్ స్వామి ప్రశాంతంగా మరియు సెటిల్డ్గా కనిపిస్తాడు మరియు కీలక సన్నివేశాల్లో ఎమోషనల్గా కనిపించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది. చివరి మాట. మనసుకు హత్తుకునే ఇటువంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. కుటుంబంతో కలిసి చూస్తే 30 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం BS8 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.